ఈరోజు పార్లమెంట్ లో నిన్న రాజ్యసభలో అమిత్ షా గారు ఏదైతే అంబేద్కర్ గారిని అవమానిస్తూ మాట్లాడటం జరిగిందో వ్యంగ్యంగా, దానికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఏ అంబేద్కర్ గారి ఈ యొక్క చిత్రపటాన్ని తీసుకొని ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ గారు ఏదైతే 75 సంవత్సరాల రాజ్యాంగం గురించి మనం ఇక్కడ ఈ వింటర్ సెషన్ లో సెలబ్రేట్ చేసుకున్నామో, ఆఖరి రోజు అమిత్ షా గారు వెళ్లి కాన్స్టిట్యూషన్ ని అపమానం చేస్తూ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రాసిన అమిత్ షా గారి మీద మర్యాద లేకుండా మాట్లాడటం జరిగింది నిన్న రాజ్యసభలో. కాన్స్టిట్యూషన్ మీద ఏ రోజు ఆర్ఎస్ఎస్ కి నమ్మకం లేదు, ఏ రోజు బీజేపీకి నమ్మకం లేదు. కేవలం వీళ్లు చరిత్రను మార్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ క్లియర్ కనపడుతున్నాయి. భారతదేశంలో రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే పార్లమెంట్ ఎలక్షన్లలో ఈ పాటికి రాజ్యాంగాన్ని మార్చేవాళ్ళు వీళ్ళు. 240 సీట్లు రావడం వల్ల రాజ్యాంగాన్ని మారవలేకపోయారు. అది క్లియర్ గా ఈ రోజు మనకు కనపడుతుంది.